ఇంకా ఈరోజు ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి ధ్యానించుకుందాం. మీ అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే అయినా మరొకసారి పరిశోధనలోకి వెళ్ళిపోదాం. మరింత పరిశీలనగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి మీ వద్ద ఉన్నటువంటి బైబిల్ని అందరూ ఒకసారి తీసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని, ఒక సంఘటనను, ఒకరోజు జరిగినటువంటి సన్నివేశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒకరోజు యేసుక్రీస్తు గారు భూమి మీద సువార్త చేస్తున్నటువంటి రోజులు అవి. పల్లె పల్లెకు తిరుగుతున్నాడు, వాడ వాడకు తిరుగుతున్నాడు, పట్టణాలను తిరుగుతున్నాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక చోట్లకు వెళ్ళాడు, అనేక మందికి దేవుని వాక్యాన్ని అందిస్తున్న రోజులవి. అలాంటి రోజు దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని ఒకరోజు చెప్పడానికి బయలుదేరాడు. యేసుక్రీస్తు గారు ఎన్నవ ఏట సువార్త ప్రారంభించాడో మీ అందరికీ బాగా తెలుసు. ఎన్నవ ఏట ప్రారంభించాడు? ఎన్నవ ఏట? ఎన్నవ సంవత్సరంలో సువార్తను బోధించడానికి బయలుదేరాడు లోకంలోకి? ఎన్నో సంవత్సరం? అతనికి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు? ఎవరైనా నొక్కరు గట్టిగా. 12వ ఏట దేవాలయంలో ఉన్నాడు. చాలా సంతోషం. ఇక ఆయన సువార్త మొదలుపెట్టినప్పటికీ ఆయనకున్న వయసు ఎంత? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. అంటే ఆయన 30వ ఏట సువార్తను ప్రారంభించటం చేశాడు. మరి అప్పటి వరకు తల్లిదండ్రులకు లోబడ్డాడు. 12వ ఏటనే దేవాలయంలోకి ప్రవేశించాడు. మిగిలిన సమయం అంతా వృధా చెయ్యలేదు. ఎలా బ్రతకాలో నేర్పించాడు. ఇక సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఒకరోజు ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలిసినటువంటి సందర్భం, ఒక సన్నివేశాన్ని ఈరోజు మనం ధ్యానించుకొని దాని నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఎవరు? ఆయన యేసుప్రభు ప్రయాణం చేస్తూ ఒక గ్రామంలో ప్రవేశించాడు. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు బోధకుడు. ఎలాంటి బోధకుడు? ఇప్పుడు మనం బోధకులని చెప్పుకుంటున్నాం. ఏ బోధకులని చెప్పుకుంటున్నాం? పల్లె సువార్తకులు చెప్తున్నామండి. ఇతను పల్లెల్లో సువార్త చేసే పల్లె సువార్తకుడు. ఇటు పట్టణంలో సువార్త చేసే పట్టణ సువార్తికుడు. ఈయనైతే నేషనల్ స్పీకర్, ఈయనైతే ఇంటర్నేషనల్ స్పీకర్. అంతేనా? మరి యేసుక్రీస్తు ఏ స్పీకర్ చెప్పండి? ఏ స్పీకర్ ఆయన? నేషనల్ స్పీకరా? ఇంటర్నేషనల్ స్పీకరా? అంతేనా? ఎంత గొప్ప బోధకుడైనా కాదా? ప్రపంచ బోధకుడు. అందరి చేతి ఏమనిపించుకున్నాడు ఆయన? రబ్బునీ. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినటువంటి 3వ రోజు యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీలు చూసి అతన్ని ఏమని పిలిచారండి? రబ్బూని. అంటే ఏంటి అర్థం? రబ్బూని అంటే అర్థం ఏంటండి? బోధకుడా. అంటే నాటి సమాజము యేసుక్రీస్తుని ఏమని పిలిచింది? బోధకుడా అని పిలిచింది. ఏ బోధకుడు? అంతర్జాతీయ బోధకులు. ఈరోజు మనం అంతర్జాతీయ బోధకులని ఎంతగా గౌరవిస్తాం, ఎంతగా సన్మానిస్తున్నాం మనకు తెలుసు. యేసుక్రీస్తు బోధకుడు, బోధకులకే బోధకుడు. ఒక పాఠం మనకుంది. ఏంటా పాఠం? క్రీస్తుకే బోధకుడైన శోధకుడు.
ఒకవైపేమో యేసుక్రీస్తు బోధకుడు, ప్రపంచ బోధకుడు, అంతర్జాతీయ బోధకుడు. మరొక వైపు బోధకుడు కూడా ఉన్నాడు. ఎవడా బోధకుడు? క్రీస్తుకి బోధకుడైన శోధకుడు. ఇక్కడ యేసుక్రీస్తు అంతర్జాతీయ బోధకుడు ఎక్కడికి వెళ్ళాడటండి? ఒక గ్రామంలోకి వెళ్ళాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించండి. మరొకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలోకి ప్రవేశించెను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇది ఎంత మంచి స్వాగతించవలసినటువంటి సందర్భం. దైవజనులు ఉండి ఏమండి ఎవరింట్లో గృహకుడిగా పెట్టుకుంటారంటే ఏం చేస్తారండి? ఆదివారం బోధ అంతా అయిపోయిన తర్వాత, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు ప్రకటనలు, ఈరోజు ఆదివారం ఆరాధన అయిపోయింది, ఇక సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం ఉన్నటువంటి 6 రోజులలో ఎవరింట్లోనైనా గృహకూడికలు పెట్టించుకుంటారా అని ప్రకటన వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? పెదవి కదలదు, మాట రాదు, నోరు ఆడదు. మా ఇంట్లో పెట్టండి అందరూ ఒక్కటేసారి గల్లుగా ఎగబెడతారా? మా ఇంట్లో గృహకుడిగా పెట్టండి పాస్టర్ గారు అని అనేవాళ్ళు ఉంటారు, అందరూ అంటారండి. మార్తక్కల ఇంట్లో పెడతారులే, మరి ఒక్కళ్ళ ఇంట్లో పెడతారులే, ఎస్తేర్ ఇంట్లో పెడతారులే, అట్లే అనుకుంటారు లేదా? కానీ ఈమెలో ఉన్నటువంటి ఒక మంచితనం ఏంటంటే, యేసుప్రభుని ఏం చేసింది? ఈమె ఇంట చేర్చుకున్నది. మంచిదేనా కాదా? యేసుప్రభుని ఇంట్లో చేర్చుకుందంటే మంచిదేనా కాదా? మార్త ఎవరు? మంచిదేనా కాదా? విన్నారా లేదా? చాలాసార్లు విన్నారు. ఈ సందర్భాలు మీ జీవితంలో చాలాసార్లు విన్నారు. విని 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 ఏం చేశారు? మార్త మంచిది కాదు, మరియే మంచిది డిసైడ్ అయిపోయారు లేదా? ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత మార్త వాళ్ళు ఎవరుంటారు చేయలేతండి అంటే ఒక్క చేయి లేవదు. మీ అందరిలో మార్త వాళ్ళు ఎవరుంటారని చేయలేవటంటే వేస్తారా? ఇప్పుడు ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత మరియ వాళ్ళు ఎవరు ఉంటారంటే ఏం చేస్తారండి? అందరూ చేయలేతుతారు కదా. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి, మార్త యేసుప్రభుని ఇంట్లో చేర్చుకుంది. ఈ ఇంట్లో చేర్చుకున్న మార్త ఒక గ్రామంలో ఉంది. గ్రామంలో ఎన్ని ఉంటాయండి? మామూలుగా వేల కొలది ఉంటాయా లేదా? వేల కొలది ఉన్నటువంటి ఇండ్లల్లో మార్త చేర్చుకున్నది గొప్ప ఆమె కాదా? మనం ఆలోచించాలి. వేల కొలది ఇండ్లు ఉంటాయి ఒక గ్రామం ఉన్నప్పుడు. ఎన్నో ఇండ్లు ఉన్నప్పుడు ఆ ఇండ్లలో ఎవరేమో చెప్పలేదు కానీ బైబిల్లో మార్త చేర్చుకున్నది అంటున్నాడు. మార్త చేర్చుకుందటండి. సంతోషించదగినటువంటి విషయమే. ఒక స్టెప్పులో ఆలోచిస్తే మార్త గుడ్, చాలా బాగుందండి, చేర్చుకున్నది, ఇంట్లో చేర్చుకుంది. యేసుప్రభుని ఇంట్లో చేర్చుకోవడం అంటే గొప్ప సంగతి. యేసుప్రభు ఎవరు? జీవాధిపతి, రక్షకుడు. ఆయన మన ఇంట్లో చేర్చుకున్నామంటే మనకు ఎంత ఆశీర్వాదం అండి. యేసుప్రభుని ఇంట్లో చేర్చుకోవడానికి ఒక ఆయన తహతహలాడాడు. ఎవరైనా? ఒక ఆయన తహతహలాడాడండి. ఎరుకో పట్టణ వీధుల గుండా యేసు వెళుతున్నప్పుడు అనేక జనసమూహం వచ్చింది యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు వెంబడిస్తున్నారు, చాలామంది వెంబడిస్తున్నారు. ఆ వెంబడించే వాళ్ళల్లో ఒక వ్యక్తి కూడా యేసుప్రభు ఎలా ఉంటాడు అని చూడాలనుకున్నాడట. ఎలా ఉంటాడు అని చూడాలనుకున్నప్పుడు పాపం ఆయన చిన్నవాడు కావటం వల్ల యేసుప్రభును చూడలేకపోయాడట. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పక్కకున్నటువంటి మేడి చెట్టు ఎక్కి యేసు ఎవరో అని జాగ్రత్తగా ఆసక్తిగా చూస్తున్నాడట. ఇది గమనించిన యేసుప్రభు ఆ జనసమూహంలో నుండి సరాసరి ఎక్కడికి వచ్చాడు? జక్కయ్య దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన ఉత్సాహం ఎలా ఉంటుందండి? అసలు యేసుప్రభుని చూసే భాగ్యం నాకు దొరుకుతుందో లేదో అనుకున్నటువంటి సందర్భంలో యేసుప్రభే నా దగ్గరికి రావడం ఏంటి అని ఆశ్చర్యపోయాడు ఆయన. ప్రభు నా దగ్గరికి రావడం ఏంటి? దేవుడు ఒక మాట అన్నాడు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. కానీ ఇక్కడ యేసుప్రభే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? జక్కయ్య త్వరగా చెట్టు దిగు. ఆయన చెట్టు ఎక్కడమే గొప్ప విషయం అండి. అప్పటికి ఆయన ఎవరు? ధనవంతుడు, రిచ్ మ్యాన్ చెట్టు ఎక్కుతాడా? ధనవంతుడు చెట్టు ఎక్కుతాడండి?
గౌన్లోళ్ళు చెట్టు ఎక్కుతారంటే అర్థం ఉంది. కానీ ఈయన రిచ్ మ్యాన్ చెట్టు ఎక్కాడంటే ఎంత ఆసక్తి ఉంది. చెట్టు ఎక్కాడు, యేసును చూడాలనుకున్నాడు. యేసే తన యొద్దకు వచ్చాడు. జక్కయ్య కిందికి దిగు అని ఒక మంచి మాట అన్నాడండి. ఏమన్నాడు? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ మాట అన్న తర్వాత యేసుప్రభు మా ఇంటికి రావడానికి నేను అర్హునేనా? యేసుప్రభు మా ఇంటికి రావడానికి నేను అర్హునేనా? అయినా యేసుప్రభు మా ఇంటికి వస్తున్నాడే, నా జీవితం ధన్యమైపోయింది అనుకున్నాడు. ఉబ్బి తబ్బిపోయిపోతున్నాడు, సంతోషంతో నిండిపోయాడు, పొంగిపోతున్నాడు. ఆ పొంగి ప్రవహించేటువంటి పరిస్థితులలో తనకు తానుగాని యేసుప్రభుతో అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తాను. మన ఆస్తిలో ఇస్తామా? అమ్మో, ఇంకో సగభాగం కూడగొట్టుకుంటాం. మన ఆస్తిలో ఇంకో సగభాగం కూడగొట్టుకుంటామే కానీ ఉన్న సగభాగం పొడగొట్టుకుంటామా? కానీ ఆయన మంచి మనసు చూడండి. అసలే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ రేటు ఒక ప్లాట్లు ఎంత పోతుందో తెలుసు. సగభాగం ఆస్తి అమ్మటమే, అమ్మి బీదలకు ఇవ్వటమే. కానీ ఆయన మనస్సు యేసును చూసిన తర్వాత, యేసు మాటలు విన్న తర్వాత ఆయన హృదయంలో పొంగి ప్రవహించింది సంతోషం. బలవంతంగా కాదండి, స్వతహాగా నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తాను. నా జీవితంలో ఎవరెవరి దగ్గర అయితే పొరపాటుగా నేను తీసుకున్నానో, అక్రమార్జన చేశాను, ఎవరి దగ్గర అన్యాయంగా నేను సొమ్ము తీసుకున్నాను, వాళ్ళకి నేను 4 రెట్లు ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు దోష నివారణ చేసుకుంటున్నాడు, తప్పును సరిదిద్దుకుంటున్నాడు, చేసిన పొరపాట్లను పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. ఈ మనసు ఎప్పుడు వచ్చింది? యేసును చూసిన తర్వాత. యేసును చూసిన తర్వాత తన పొరపాట్లను దిద్దుకోవాలనుకుంటున్నాడు, సరిదిద్దుకోవాలనుకుంటున్నాడు. చూడండి, అప్పుడు యేసు ప్రభు తనని చూసి అన్న మాట ఏంటంటే, తన ఇంట్లోకి ఈరోజు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసయ్య మన ఇంట్లో కాలు పెట్టాడంటే ఇంకేం కావాలంటే అద్భుతం. మన ఇంట్లో యేసు ప్రభు కాలు పెట్టాడంటే ఎంత ఆశీర్వాదకరం, ఎంత అదృష్టం అండి. అది అందరికీ సాధ్యం అవుతుందా? యేసుక్రీస్తు తన ఇంట్లోకి రావటం, ఆయన జీవితమే మారిపోయింది, ఆయన బ్రతుకే మారిపోయింది, ఆయన మనసు మారిపోయింది. యేసు ప్రభు ఒక మంచి మాట అన్నాడండి. ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరండి అబ్రహాము? దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడైనటువంటి అబ్రహాముకు ఇతడు కూడా కుమారుడే అని అన్నాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, ఆయన మాట్లాడిన మాటలను బట్టి, యేసును చేర్చుకున్న విధానాన్ని బట్టి. యేసును చూడాలనుకున్నాడు, యేసును చూసి తన మనసును మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు స్వయంగా పలుకుతున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. అంటే యేసు జక్కయ్య ఇంట్లోకి రావటం వల్ల జీవితం ఎలా మారిపోయింది అంటే ఎంత అద్భుతం జరిగిందో మనం చూడగలుగుతున్నామండి. యేసు చేర్చుకోవటం వల్ల. మరొక సందర్భంలో మరొకసారి చూద్దాం. ఎవరండి ఇక్కడ? సమరే స్త్రీతో యేసు మాట్లాడిన తర్వాత కూడా సమరే స్త్రీ జీవితంలోకి యేసు ప్రవేశించాడు. ఎంత ఆనందపడిందండి. అంటే ఏ నీళ్ళ కోసమైతే వచ్చిందో వచ్చిన ఆమె కడవని కిందెత్తేసి హృదయములో జీవజలములో నింపుకొన్నది. ఆమె ఒక్కరితో సరిపెట్టుకోకుండా ఊరిలోకి వెళ్ళిపోయింది. ఊరిలో ఉన్న వాళ్ళందరికీ దేవుని మాటలు చెప్పగలిగింది, యేసు యొద్దకు నడిపించింది. ఎవరెవరు? యేసు ఎవరు? ఇంటర్నేషనల్ స్పీకర్. ఎంతమంది ఉంటే ప్రసంగం చేస్తున్నాడు? ఎంతమంది ఉంటే ప్రసంగం చేస్తున్నాడు? సింగిల్ పర్సన్ ఉంటే ప్రసంగం చేస్తున్నాడు. కొంతమంది ఒకవేళ ఉండరేమో, కొంతమంది ఏమనుకుంటారండి, ఏమండి అయ్యగారు మా దగ్గరికి వస్తారా? వస్తాను, కానీ ఎంతమందిని రప్పిస్తున్నావు? ఏంటి, ఎంతమంది రప్పిస్తేనే వస్తావా? ఎంతమంది కూడుకుంటారు? ఓ 10 మంది వస్తారండి, అయితే నాకు వీలు పడదండి, నేను వేరే దిక్కు వెళ్తాను అంటే 10 మంది ఉంటే రావా? ఎంతమంది వస్తారు మీటింగ్కు? ఒక్కరు వస్తారండి, అయితే నేను రానుపో అంటారు. కానీ యేసుప్రభు మహనీయుడండి, బోధకుడు, ఒక్క వ్యక్తి కోసమైనా ఎదురు చూస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఎదురు చూస్తున్నాడు. ఆమె వస్తుంది, ఆమెకు నేను మాటలు చెప్తాను, ఆమె ద్వారా ఊరికి ఊరు మారిపోతుంది అని ఒక్క స్త్రీ కొరకు ఎదురు చూస్తున్నాడండి.
ఒక్క పాపి మారితే దేవుడు ఆనందిస్తాడు. కోటాను కోట్ల దేవదూతలతో దేవుడు సంతోషిస్తాడు. ఒక్క పాపి మారితే, ఒక్క వ్యక్తి మారితే, ఒక్క ఆత్మ దేవుని యొద్దకు వస్తే చాలా సంతోషిస్తాడండి. అలాంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు ఒకరి జీవితంలోకి ప్రవేశిస్తే జరిగే మేలులను మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనం ఆలోచించాలండి. మార్త ఏం చేసింది? తన జీవితంలోకి, తన ఇంట్లోకి యేసుక్రీస్తును చేర్చుకుంది. ఈరోజు మన ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు, ఎంత ఆనందం కదండి. అప్పుడు మనం లేకపోయినా, యేసుక్రీస్తుకు సమకాలీన సమయంలో మనం లేకపోయినా, ఈరోజు మన ఇంట్లో యేసుప్రభు ఉన్నాడా లేదా? యేసు మన జీవితంలో ఉన్నాడా లేడా? వాక్యం మన జీవితంలో ఉందా లేదా? మనం ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు చేర్చుకున్న తర్వాత ఏం జరిగిందో ముందుకు వెళ్ళిపోదాం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినిచుండని. ఇక్కడ చూడండి, ఒక మంచి పాత్రను మనం చూడగలుగుతున్నాం. ఇది చరిత్రలో జరిగిన యథార్థ సంఘటన. చరిత్రలో జరిగిన ఒక యథార్థ సంఘటన అండి. ఆ గ్రామంలోకి ప్రవేశించడం యేసుప్రభు యథార్థ సంఘటన, మరియ చేర్చుకోవడం యథార్థ సంఘటన. యేసుప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మార్తకు ఒక సహోదరి ఉందటండి. ఆమె పేరు మరియా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? మరి ఏం చేస్తుందండి? యేసుప్రభు నోట్లో నుండి వస్తున్నటువంటి మాటలను వింటుంది. యేసుప్రభు నోట్లో నుండి వస్తున్నటువంటి మాటలు వింటుంది. ఎక్కడుండి వింటుంది? ఈరోజు మీరు మాటలు వింటున్నారు. ఎక్కడ కూర్చొని వింటున్నారు? చైర్లో కూర్చొని వింటున్నారు, అంతే కదా. అంటే మీరు చైర్లో కూర్చొని వింటే తప్పుపడడం కాదు. అక్కడ ఆమె ఎక్కడ కూర్చొని వింటుంది? యేసు పాదాల యొద్ద కూర్చున్నదండి. ఆమె తగ్గింపు ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాలి. యేసు పాదాల యొద్ద కూర్చున్నది. వినే మనస్సు చూడండి, ఒకసారి ఆలోచించాలి. ఎంత తగ్గింపు మనసు ఉంది, ఎంత గొప్ప మాటలు వినే ఆసక్తి ఉంది ఆమెకి, మనం ఆలోచించాలి. పౌలు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే, ఆయన అన్నాడు తెలుసా, నేను గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నాడట? గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాను. ఒకవేళ మనం ఎక్కడైనా నేర్చుకుంటే చెప్పడానికి సిగ్గుపడాలా? మన స్టేజీ పెరిగిపోయిన తర్వాత, మన స్థాయి పెరిగిపోయిన తర్వాత, ఫేమస్ బోధకుడు అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని అంటే, ఎవరి పాదాల యొద్ద అయితే నేర్చుకున్నామో ఆ పేరు చెప్పడానికి సిగ్గుపడాలా? గర్వంగా చెప్పాలా? పౌలు గారు ఏమని చెప్తున్నాడండి? గమలీయేలు పాదముల యొద్ద నేను నేర్చుకున్నాను అంటున్నాడు. గర్వంగా చెప్తున్నాడా? షేమ్గా చెప్తున్నాడా? సిగ్గుపడుతూ చెప్తున్నాడా? అవమానంతో చెప్తున్నాడా? గర్వంగా చెప్తున్నాడు. గమలీయేలు పాదాల యొద్ద నేర్చుకున్నాను నేను అంటే, యేసుప్రభు పాదాల యొద్ద నేర్చుకుంటుంది మరియా. యేసుప్రభు పాదాల యొద్ద బోధ వింటుంది. బోధ వింటుంది. వినటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుసు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగునంటే పాదాల యొద్ద కూర్చొని ఆమె వింటుందండి. వింటుంది. ఎంత మంచి మాటలు ఆలోచించండి. ఒక వ్యక్తి దేవుని మాటలు వినాలి. ప్రతి వ్యక్తి దేవుని మాటలు వినాలి. అందుకే దేవుడు ఏదో ఒక సందర్భంలో జీవితంలో తప్పకుండా ఈ చెవులలో దేవుని మాటలు వినిపిస్తాడండి. ఏదో ఒక రోజైనా తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరికి సువార్తను వినిపిస్తాడు. సువార్త వినిపించకుండా చనిపోయే సందర్భాలు మ్యాక్సిమం ఉండవు. ఒకవేళ ఉన్నాయనుకోండి, ఏమంటారు తెలుసా అండి? చనిపోయిన తర్వాత ఆయన నరకం వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు దేవుని ఏమంటారు తెలుసా? ప్రభువా, నువ్వు నన్ను నరకంలో ఎందుకు వేసావని అడుగుతాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు? నువ్వు సువార్త వినలేదు కాబట్టి నీ నరకంలో వేసాడు అంటాడు. అవును ప్రభు, నాకు ఎప్పుడు వినిపించావు? ఏమంటాడు తెలుసా? నువ్వు సువార్తను ఎప్పుడు వినిపించావు ప్రభు అని అంటాడు. అంతేనా? ప్రభు అలా వినిపించుకుంటాడా? అనిపించుకోడు, వినిపిస్తాడు. అందుకే ఇలాంటి సభలు, సమావేశాలు, ఇలాంటి సువార్త కూడికలలో దేవుని మాటలను వినిపిస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుని మాటలు అవసరం. వినాలి. అందుకే మరి ఏం చేస్తుంది? వింటుందండి. ఇప్పటి వరకు బాగుంది. మరియ వినటం వరకు ఇది బాగానే ఉందండి. అంటే ఆమె వింటుంది అంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఆమె మరియ వింటుంది అంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామా?
మార్త విస్తారమైన పని పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఈమె బాధ ఏంటో చూడండి. ఎవరు? చేర్చుకున్న అమ్మగారు. యేసుప్రభుని చేర్చుకున్నదే ఉత్తమరాలే కదా. యేసుప్రభు చేర్చుకున్నటువంటి ఉత్తమరాలు ఏం పలుకుతుంది చూడండి, ఏం మాట్లాడుతుంది. ఆ మాటలలో భావం ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరితో మాట్లాడుతుంది? డైరెక్ట్గా యేసుప్రభుతో మాట్లాడుతుంది. ఇంట్లో చేర్చుకున్న తర్వాత ఎవరినైతే పిలిపించుకున్న మాటలు వినాలా, పిలిపించుకొని వాళ్ళకి మాటలు చెప్పాలా? ఇక్కడ ఆలోచించాలి. పెద్ద బోధకుణ్ణి మీ ఇంట్లోకి పిలిపించుకున్నది మీ మాటలు తనకు చెప్పడానిక, తన నోటు నుండి వచ్చినటువంటి మాటలు మనం వినడానిక? ఆలోచించాలి. మార్త ఏం చేసిందండి? చేర్చుకున్న తర్వాత యేసు మాటలు వినాలా వద్దా? అసలు చేర్చుకున్నది ఎందుకు? బోధ వినడానికే కదా. నువ్వు బోధ వినడానికి చేర్చుకొని బోధ వినకపోవటమే మొదటి తప్పు. బోధను వినటానికి బోధకుణ్ణి చేర్చుకొని బోధ వినకపోవటం మొదటి తప్పు అయితే, అది సరిపోదన్నట్టు తన బాధని యేసుప్రభుతో చెప్పుకోవటమే కాదు, యేసుప్రభు మీదనే నేరం మోపుతున్నట్టుగా కనపడుతుందండి. ఇది యేసుప్రభే పొరపాటు చేస్తున్నట్టుగా కనపడుతుంది. చూడండి ఏమంటుంది ఆమె, ప్రశ్న వేస్తుంది చూడండి. ఏమని ప్రశ్న? మరొకసారి చదువుకుందాం. మార్త ఏమని? ఏ పని అది? ఏం పని పెట్టుకుంది? దైవ పన, మానవ పన? ఏం పని పెట్టుకుంది అండి? అమ్మగారు ఏం పనిలో ఉంది? అసలు ఏం పనిలో ఉండాలి? ఒక వ్యక్తి స్పీకర్ని పిలిపించుకున్న తర్వాత ఏం పనిలో ఉండాలండి? అంత దూరం నుండి స్పీకర్ని పిలిపించుకున్నాం. అంత దూరం నుండి స్పీకర్ని పిలిపించుకున్న తర్వాత మీరు వంట వార్పుల్లో ఉన్నారనుకోండి, ఏమైనా లాభం ఉందా? అంత పెద్ద స్పీకర్ని పిలిపించుకున్న తర్వాత వంట వార్పులలో మీరు విస్తారమైనటువంటి పనులలో ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా? అలాంటప్పుడు మరి చేర్చుకున్నది ఎందుకు? పిలిపించుకున్నది ఎందుకు? ఏ ఉద్దేశం చేత పిలిపించుకున్నాం? ఆ ఉద్దేశం ఫెయిల్ అయిపోతుంది. అది కాకుండా ఇవేం పట్టుకుందా? విస్తారమైన పని. ఏం పనిలో ఉన్నావు ఈరోజు? నువ్వేం పనిలో ఉన్నావు? దేవుని పనికి రండి, దేవుని మాటలు వినడానికి రండి అంటే మనకు చెప్పే మాటలు ఏంటండి? అసలు నా బాధ మీకు తెలుసా? ఇప్పుడు నేను ఏం పని విన్నా నీకు తెలుసా? బోధ వినడానికి రండి, ఈరోజు సెమినార్ ఏర్పాటు చేయడం అని అంటే అసలు నాకు ఎంత బిజీ ఉందో నీకు తెలుసా? కౌంటరా ఎన్కౌంటరా? పంచ్ కాదు, రివర్స్ పంచ్. ఏదో బోధ వినడానికి రండి అని మనం ప్రేమతో ఆహ్వానిస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాట ఏంటంటే నేను ఎంత బిజీగా ఉన్నా నీకు తెలుసా? ఏం బిజీ? ఏ బిజీ? ఎవరి బిజీలో ఉన్నావు? ఎవరి పనుల్లో ఉన్నావు? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. నువ్వే పనిలో ఉన్నావు? లోకం భ్రమలో ఉంది. పనిలో ఉండొచ్చు, కానీ ఆ పని ఏ పని? దేవుని పన, ఈ లోక పన, ఆత్మీయ పన పైన, శరీరమైన పన, దైవ పన, మరో పన? ఆలోచించాలి. నువ్వు ఏ పనిలో ఉన్నావు? నువ్వు ఏ పనిలో ఉన్నావు? ఈరోజు ప్రపంచం అంతా ఎవరి పనిలో ఉంది? ప్రపంచం అంతా ఎవరి కార్యక్రమంలో ఉంది? అందరూ అని చెప్పేశాడండి దేవుడు బైబిల్లో. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని చూడన్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరండి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు, ఎవరి సొంత పనులలో వాళ్ళు ఉన్నారు, ఎవరి కార్యక్రమాలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉన్నారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరి మాటలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి వ్యాపారాలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. మరి ఇదేంటి? దేవుని పని మీద వద్దా? దేవుని పని మీద ఉండొద్దా? దేవుని యేసుక్రీస్తుని రప్పించుకొని యేసుక్రీస్తుని ఆహ్వానించుకొని నువ్వు విస్తారమైన పని పెట్టుకుంటావా? విస్తారమైనటువంటి పని పెట్టుకుంటావా? ఒకవేళ పని పెట్టుకొని దేవుడు ఏమైనా ఆదేశించాడా? పైగా ఏమని చెప్తుంది చూడండి, నేను విస్తారమైన పని ఆమె పెట్టుకొని పైగా యేసుక్రీస్తుకే ఎదురుగా మాట్లాడుతున్నట్లేదు. ఏమంటుంది? మరొకసారి చదువుకుందండి. మార్త ఏమంటుంది? ఆమె డైలాగ్ చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత
తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి యేసు యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు. చూడండి, అసలు ప్రభువా అని పిలుస్తున్నప్పుడు ప్రభు ఏ పనిలో ఉన్నాడు చెప్పండి? ప్రభు ఏ పనిలో ఉన్నాడు? మార్త ఏం చేస్తుంది? బోధ వింటుంది. మరి యేసు ప్రభు ఏం పనిలో ఉన్నాడు అప్పటి వరకు? బోధ చేస్తున్నాడు లేదా? బోధ చేస్తున్నప్పుడు మీలో ఎవరైనా మధ్యలో డిస్టర్బ్ చేయొచ్చా? యేసు ప్రభు బోధ చేస్తున్నాడు, మరియ బోధ వింటుంది. బోధ చేస్తున్నాడు బోధకుడు, మరియ బోధ వింటుంది. మధ్యలో పానకంలో పుడకల్లా వచ్చేసి ప్రభువా అని పిలవచ్చా? ఆలోచించి చెప్పండి. ఒకవైపు బోధ జరుగుతుంది, ఇక్కడ సువార్త జరుగుతుంది. డిస్టర్బ్ చేయొచ్చా? దేవుని మాటలకు అడ్డుపడొచ్చా? దేవుని మాటలు చెబుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయొచ్చా? ఇప్పుడు ఈమె చేస్తున్న పని డిస్టర్బెన్సా కాదా? ప్రభువా అని పిలుస్తుందంటే డిస్టర్బ్ చేస్తున్నారా లేదా? ఈ లోపు ఆమెతో మాట్లాడనుకోండి, ఇక్కడ బోధ ఆపాలా వద్దా? మధ్యలో వచ్చి లేచి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు బోధ చేయడం ఆపేసి ఆమె చెప్తున్న మాటలు వినాల్సి వస్తుందా లేదా? అంటే ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్న బోధకు అడ్డుపడుతుందా లేదా? అవాంతరంగా నిలిచిందా లేదా? అంతరాయంగా నిలుస్తుందా లేదా? ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు, ఇక ఏమంటుంది చూడండి, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చింత అంటండి యేసుప్రభుకే చింత. మీరెవరు? మీ చింత యావత్తు ఆయన మీదే వేయండి అని చెప్పిన యేసుప్రభుకి చింత అవసరమనండి? అంటే ఈమె మనసు సరిగా లేక యేసుప్రభు మీద నింద మోపుతున్నట్లేదు. చాలామంది ఏం చేస్తారు, మనదే రైటు, ఎదుటి వాళ్ళు చెప్పేది ఆలోచించాం, మనదే రైటు. చాలామంది ఏం చేస్తారట అండి, ముఖం మంచలేక అద్దం పొగలగొట్టారట. ఏం చేశారు? ముఖం బాగలేక అద్దం పొగలగొట్టారట. ఎందుకు అద్దం పొగలగొట్టావు అంటే, ఆ ముఖం బాగులేదండి. అది ఎవరి ముఖం? నీ ముఖమే, లేదా నా ముఖమే. బాగలేని ముఖం అద్దం కాదు, ఎవరి ముఖం? కాబట్టి చూడండి ఒకసారి, పచ్చ కామెంట్ వాళ్ళకి అందరూ ఎలా కనపడతాడట? లోకం అంతా పచ్చ కనపడతాడట. ఏంటో అంత పచ్చగున్నావు అంటే ఏం పచ్చగా ఉన్నారు? పచ్చగున్నది లోకం కాదు, పచ్చగున్నది కళ్ళు. కాబట్టి ఈమెకున్నట్టు ఈమె చెడిపోయి, ఈమె తప్పుగా ఆలోచించి, ఈమె తప్పు భ్రమలో ఉండి యేసు ప్రభునే తప్పు పడుతుంది. చూడండి, బోధకునే తప్పు పడతావా? ఎంత గొప్ప పని మీద ఉన్నాడండి ఆయన. ఈ లోకం మీదకి బోధకుడిగా వచ్చాడు. 30వ సంవత్సరంలో బోధ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల వరకు? 3.5 సంవత్సరాల వరకు. టైం ఉందా అసలు యేసుప్రభుకు టైం ఉంటుందండి? బోధ చేసే సమయం, ఆయన ప్రాణం అర్పించే సమయం దగ్గర పడుతుంది. కేవలం 33.5 సంవత్సరాలు. అంటే 30వ ఏటో సువార్త చేస్తే 3.5 సంవత్సరాలే భూమి మీద ఉండే టైం. అది టైం ఉందా? లేదు. ఉన్న టైం నువ్వు బోధ కోసం వినియోగించినప్పుడు ఈమెం చేస్తుంది? మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. ఆలోచించండి, మధ్యలో డిస్టర్బ్ చేసింది. పైగా ఏం చేసింది? నేను విస్తారమైనటువంటి పని మీద నీకు చింత లేదా? ఇదేంటండి? అన్ని పక్కకు పెట్టి ఈ పాదాల యొద్ద కూర్చొని విని జీవితాన్ని బాగు చేసుకోవడానికి బదులుగా ఇక్కడిక వినకపోవడం తప్పు, రాకపోవడం తప్పు, పాదాల యొద్ద కూర్చోకపోవడం తప్పు, బోధ వినకపోవడం తప్పు, అర్థం చేసుకోకపోవడం తప్పు, సొంత పనులు పెట్టుకోవడం తప్పు, విస్తారమైన పనులు పెట్టుకోవడం తప్పు, పైగా యేసు ప్రభుని అడగడం మరింత తప్పు. ఎందుకు రాలేదంటే ఏం చెప్తారండి చాలామంది? బైబిల్లో ఉన్నది కదా, ఎందుకు రాలేదండి? గుడికి ఎందుకు రాలేదు? సువార్తకు ఎందుకు రాలేదు? నేటి మాటలకు వినడానికి ఎందుకు రాలేదంటే చెప్పేసి నేపాలు ఉన్నాయి కదండి. ఏవే నేపాలు చెప్తారు? నెంబర్ 1, నెపములు చెప్పసాగిరి. ఎందుకు రాలేదు అంటే ఏమి నేపాలు చెప్తారట? అబ్బా నమ్మశక్యమయ్యే నేపాలు చెప్తారటండి. ఎందుకు రాలేదంటే, ఇప్పుడు ఎందుకు రాలేదు అని అడిగిన వాడే పర్లేదు రాకుండా వేతి అన్నట్టుగా చెప్పే మాటలు చెప్తారండి వీళ్ళు. కానీ ప్రభు ఎప్పుడు అలా అన్నాడు? ఎందుకు రాలేదు, ఎందుకు వినలేదు అన్నప్పుడు ఏమని చెప్తున్నాడు? లోకంలో నేపాలు చెప్పారట. నెంబర్ 1 చూడండి, నమ్మశక్యమయ్యే నేపం చెప్తున్నాడట ఒకరు. ఏమని చెప్పాడట? ఏమన్నాడట? మంచి పొలం కొన్నానండి, కోట్లు పెట్టి పొలం కొన్నాను. పొలం కొన్న తర్వాత, కోట్లు పెట్టి పొలం కొన్న తర్వాత పొలం పనులు చేయకుండా ఉంటారా? కొన్నదే పొలం పని చేయడానికి. ఇప్పుడు నేను పొలం కొనుక్కున్నాను కనుక ఆ పొలం పనుల మీద వెళ్ళాను. ఏం పనుల మీద? పొలం పనులు. పొలం పనుల, దేవుని పనుల? పొలం పనులు ముఖ్యమా, దేవుని పనులు ముఖ్యమా?
బోధకుడు సండే రోజు వచ్చిన తర్వాత కొంతమంది బోధకులు చాలా బాధపడిపోతారండి. సంఘంలో ఒక 20 కుటుంబాలు ఉంటే, సంఘంలో ఒక 10-15 కుటుంబాలు ఉంటే, ఒక కుటుంబం రాలేదనుకోండి, బోధకుడు ఎంత బాధపడిపోతాడంటే, అందులో ఈ సీజన్ వచ్చింది అనుకోండి, వర్షం పడింది అనుకోండి, ఇక వర్షం పడ్డ రోజు ఆదివారం వస్తే అంతే సంగతులు. ఆదివారం గూడంతా ఖాళీ. ఎందుకు అని అడగొద్దుగా. పాస్టర్ మీరు ఎందుకు రాలేదని అడగొద్దు. ఎందుకు తెలియదా మీకు? ఇంకా అడగొద్దు. ఎందుకు రాలేదంటే ఇంకా మీకు తెలియదా? పత్తి పెడుతున్నాం, పత్తి గింజలు పెడుతున్నాం, వరి నాటేస్తున్నాం, విత్తనాలు చల్లుతున్నాం, ఎరువేస్తున్నాం, కూరగాయలు తెంపుతున్నాం, మార్కెట్ తీసుకెళ్ళాం. ఇంకేం చేస్తారు మరి? చూడండి, పొలం ఇదే పనులు దేవుని పనుల మరి అవి. దేవుని పని పెట్టుకొని దేవుని పనిని కాదని ఇంకే పని చేసినా తప్పు. నువ్వు పని పెట్టుకున్నావు, ఇక్కడ పని పెట్టుకున్నావు, యేసుక్రీస్తుని ఇన్వైట్ చేసుకున్నావు, నీ ఇంట్లో చేర్చుకున్న తర్వాత యేసుక్రీస్తు దగ్గర పడి ఉండాలి అంతే. మీటింగ్ రోజు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇంకే పని పెట్టుకోవద్దు. మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇంకే పని పెట్టుకోవద్దు. అందులో నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకే పని పెట్టుకోవద్దు. పెట్టుకున్నావంటే యేసుక్రీస్తును తప్పుపడుతున్నావు, లేదా యేసుక్రీస్తు చేత నిందింపబడతావు అంతే. నిజమండి. అంటే యేసు ప్రభుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు యేసు పనిని అవమానిస్తున్నారు. యేసుక్రీస్తు గొప్ప మహనీయుని అవమానిస్తున్నారండి. ఒక ఆయన ఏమని చెప్పాడు? పొలం కొనుక్కున్నామండి. ఇంకేమో మాట్లాడచ్చా? నువ్వు పొలం కొనుక్కో, దునియా కొనుక్కో, పడవచ్చు, ఇక్కడ ఉండు. నువ్వు పొలం కొంటావా? ఇంకేం కొంటావా? దేవుడు అడగడు. యేసు ప్రభు వచ్చినప్పుడు మాటలు వినడానికి వచ్చావా లేదా? నీ చెవులను దేవుని మాటలకు ఇచ్చావా లేదా? నీ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు చేసావా లేదా? నీ దేహాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చావా లేదా? నువ్వు దేవుని పనిలో ఉన్నావా లేదా దేవుడు చూస్తాడు. నేను పొలం కొన్నావా లేదా దేవుడు అడగడు. నువ్వు పొలం కొన్నావా లేదా? లాభాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా? నువ్వు బాగుపడ్డావా లేదా? ఇది అడగడు దేవుడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావా లేవా? ఒకరు పొలం కొనని అడిగాడు. నెక్స్ట్ ఇంకొక నేపం ఉందంటే, ఏంటా నేపం? ఏం చేస్తారు? 1-2? 5 అరకలకు కావాల్సినటువంటి 5 జాతాల ఎడ్లు కొన్నాడటండి. అమ్మో, ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక్కొక్క ఎద్దు 2 లక్షలు వలుకుతున్నాయండి. లక్షలు వలుకుతున్నాయి. నేను 5 జతల ఎడ్లు తీసుకొచ్చుకున్నాను. ఇక తీసుకొచ్చుకున్న తర్వాత ఏం చేయాలో కొన్ని లక్షలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను. ఇప్పుడు వృత్తం ఉంచుకుందామా? ఏం చేయాలి? ఇప్పుడు వాటికి పని చెప్పాలా? మరి దేవుని పని ఏం కావాలా? లక్షలు పెట్టి మంచి ఎడ్లు కొన్నా పర్లేదు, మరి దేవుని పని ఏం కావాలా? ఎడ్లను చూసి మురిసేవాళ్ళు ఉన్నారు, పొలాన్ని చూసి మురిసేవాళ్ళు ఉన్నారు, పంటను చూసి మురిసేవాళ్ళు ఉన్నారు, ఎడ్లను చూసి పనిని చూసి మురిసేవాళ్ళు ఉన్నారు. ప్రభు పని చూసి మురికకూడదా? ప్రభు పని దగ్గరికి రాకూడదా? ఇదొక నెపం అండి. అంటే నీకు దేవుడు ఎడ్లను కొనుక్కోవడానికి కావాల్సిన వెసులుబాటు ఇచ్చి తప్పు చేశాడా? పొలం కొనుక్కోవడానికి నీకు ఆర్థిక వెసులుబాటు ఇచ్చి తప్పు చేశాడా? నెక్స్ట్ ఇంకొక నేపం ఏముందాడు చూడండి. ఇది విన్న తర్వాత అవునాడు, కరెక్ట్ అండి, అంతే కదా అంటారు. ఇది లోకంలోకి వెళ్ళిపోయి ఎడ్లు కొన్న తర్వాత మనం వెళ్ళిపోదాం. ఈ గొడవని కాస్త లోకం దగ్గర తీసుకుపోయాం అనుకోండి, ఏమండి ఈయన చర్చకు వస్తలేడండి, ఈయన ఎడ్లు కొన్నాడట అంటే లోకం ఏమంటుందండి? అవును కదండి, మరి ఎడ్లు కొన్నప్పుడు పొలం చేసుకోవద్దా? ఇప్పుడు లోకం అంతా ఏమంటుందండి? నీ గుడి పక్క పట్టడం, ఎడ్లు కొనుక్కున్నాడంటే ఏం చేశాడు? వ్యవసాయం చేసుకోవాలండి, మీకేం తెలియదు పాస్టర్ గారు, ఆయన ఎడ్లు కొనుక్కున్నాడు పాపం, ఆయన దున్నుకొనివ్వండి అని అంటారా లేదా? లోకం అలాగంటది. కానీ దేవుడు, లోకాలను కలుగజేసిన దేవుడు అలాగూ చెప్పడు. నువ్వేం కొన్నా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చి తీరాలి. ఒకవేళ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే నువ్వేం చేసినట్టు? దేవుని దగ్గర దొంగిలించినట్టే. మరొక నేపం చూడండి, ఎందుకు రాలేదు అని అంటే చెప్పే నేపం. అబ్బా, ఏం చేసుకున్నాడట? ఇక పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఇంకొక మాట అడగడానికి వీలేదండి. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకెవరు మాట అనడానికి వీల్లేదు. అసలు ఈ నెపం అయితే సూటబుల్ నెపం అన్నమాట. ఇక ఇంకొక మాట అనడానికి వీల్లేదు. నేను పెళ్లి చేసుకున్నానండి, అయిపోయింది. పెళ్లి చేసుకుంటే ఏం చేయాలండి? పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకున్న నూతన వరుడు, నూతన వధువు దేవుని యొద్దకు రావాలా వద్దా? దేవుని యొద్దకు ఏం చేయాలి? దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా జీవించాలో దేవుడు బైబిల్లో ఎలా చెప్పాడో వినటానికి, ప్రసంగం వినటానికి దేవుని వద్దకు రావాలి. పెళ్లి చేసుకున్నామని నెపంతో గుడిని తప్పిస్తే నేరం. పెళ్లి చేసుకున్న వాళ్ళు విధిగా దేవుని వద్దకు రావాలి. దేవాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత భార్య విషయంలో ఎలా ప్రవర్తించాలి, భార్యాభర్తలు ఎలా ప్రవర్తించాలి, భర్త ఎదుట భార్య ఎలా ప్రవర్తించాలి,
భార్య పట్ల భర్త ఎలా ప్రవర్తించాలి, ఇద్దరు కలిసి దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలి, అది నేర్చుకోకపోతే జరిగే నష్టం మనం చవి చూస్తామండి. అననీయ సపెరియా పెళ్లి చేసుకున్న దంపతులేనా? ఆ దంపతులే. ఏమి కొత్తపడింది వీళ్ళకి? దేవుని మాటలు వినక, దేవుని మాటలను ఎలా పాటించాలో తెలియక భార్యాభర్తలు తోడు దొంగలై ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? పరదేశికి వెళ్ళిపోయారా? పాతాళ లోకంలో, నరకంలోకి వెళ్ళిపోయారా? కారణం ఏంటి? వాళ్ళ వివాహ జీవితం ఆశీర్వదింపబడలేదు. కారణం ఏంటంటే దేవుని మాటలను ఉన్నట్లు ఆ దంపతులు స్వీకరించలేదు. కాబట్టి వీటన్నిటిని మనం ఆలోచిస్తే ఈ నేపాల్ ఎంత బాగున్నాయి చూడండి. ఆహా, అతుక్కుపోయినట్టే ఉంది. చాలామంది చెప్తారండి, అబద్ధం ఎలా ఆడాలట? అబద్ధం ఆడితే ఆడినావు కానీ ఎలా ఆడాలట? అబద్ధం ఆడమే తప్పు, పైగా అబద్ధం ఎలా ఆడాలని చెప్తుంది తెలుసా? నువ్వు అబద్ధం ఆడినావు కదా, అతికినట్టు అబద్ధం ఏం చేయాలట? అతికినట్టు అబద్ధం ఆడాలట. ఆహా, ఎంత బాగుందండి ఇది. ఈమె కూడా ఒక నెపం చెప్తుంది. ఏమని నెపం? నేను విస్తారమైన పనుల మీద ఉన్నా కదండి, మా సహోదరి మన్ని పంపించవా, మీ దగ్గర పెట్టుకున్నావు. యేసుప్రభునే తప్పు పట్టే విధంగా మాట్లాడుతుంది చూడండి. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడో, ఏం మాట్లాడాడో చూడండి. తర్వాత మాట్లాడదాం, చదువుకుందాం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి, అంటే ఆమె దేని మీద విచారం ఉందండి? దైవ కార్యక్రమాల విచారం ఉందా? దైవ కార్యక్రమాల మీద విచారం ఉందా? ఈరోజు ఈ ప్రోగ్రాం ఎలా చేద్దాం, ఎవరిని పిలిపిద్దాం, ఎంత ఖర్చు చేద్దాం, భోజనాలు ఏం చేద్దాం, ఎవరెవరి దగ్గరికి వెళదాం, ఎంతమందికి ఫోన్ చేద్దాం, ఎంతమందికి మెసేజ్ పెడదాం, ఎంతమందిని పంపిద్దాం, ఎలా చేద్దాం, ఎప్పుడు ప్రారంభిద్దాం? ఈ హడావిడి ఉందా అండి? ఈ తొందరపాటు ఉందా? ఈ పనులు ఉన్నాయా? ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? అప్పుడు యేసుప్రభు చెప్తున్న మాటలు చూడండి. ఏమంటున్నాడు? మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి, నువ్వు అనేకమైనటువంటి పనుల గురించి విచారము కలిగి నువ్వు తొందరపడుతున్నావు కానీ అని చెప్పేశాడు. కానీ అంటే అక్కడ పడిందండి, అడ్డుపడింది. ఆలోచించాలి. నువ్వేదో నీ సెల్ఫ్ వర్క్ ప్రారంభించావు, నీ తొందరపడుతున్నావు, నీ పనుల మీద ఉండిపోయావు, నీ సొంత పనుల మీద ఉండిపోయావు, నీ ఆలోచనలో ఉండిపోయావు. చాలామంది ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, యేసుప్రభు వచ్చింది అని అంటే ఆమె ఏం చేసింది అనుకున్నాం? ఓ మంచి పిండి వంటకం ఏం చేసింది అనుకుందాం, లేదంటే మంచి భోజనం ఏం చేసింది అనుకుందాం. తిండి కావాలా, బోధ కావాలా? ఆలోచించాలి. ఇక్కడ మొహమాటం అండి, మొహమాటం. అసలు చాలామంది మొహమాటంతో కూడా దేవునికి దూరం వెళ్ళి చాలామంది ఉంటారు. కేవలం మొహమాటంతో దేవునికి దూరం వెళ్ళి చాలామంది ఉంటారండి. సండే రోజు ఆరాధన జరుగుతుంది, శనివారం మీ ఇంటికి ఒక పత్రిక వస్తుంది. ఏంటి తెలుసా? వివాహ ఆహ్వాన పత్రిక. ఎక్కడ? పలానా చోట పెళ్ళి ఫంక్షన్ హాల్లో. టైం ఎప్పుడు? ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఆ టైం ఏ టైం? అది ఆరాధన టైం. ఇప్పుడు మొహమాటం అడ్డొస్తుందా లేదా? ఇప్పుడు చర్చికి పోవాలా, పెళ్ళికి పోవాలా? చర్చికి పోవాలా, పెళ్ళికి పోవాలా? చివరికి ఎటు పోతారండి వీళ్ళు? చర్చికి పోకపోయినా మా అయ్యగారు ఒక తిట్టైనా మళ్ళీ ఊకుంటారేమో, కానీ అక్కడ పోకపోతే ఎలా? మరి మన కొడుకు పెళ్ళికి వాళ్ళు వస్తారా? మన బిడ్డ పెళ్ళికి వాళ్ళు వస్తారా? మనం వేసిన కట్నం మళ్ళీ మనకు రివర్స్ రావాలండి. ఏం చేయాలా? మళ్ళీ ఆ పెళ్ళికి పోవాలా వద్దా? ఇదండి మొహమాటం. ఈరోజు రేపు నువ్వు పత్రిక ఇచ్చావే, రేపు ఆరాధన సమయం ఉంది, నువ్వు కాదు కదా, ఇంకెవరు ఎన్ని పత్రికలు ఇచ్చినా నేను పోనుగాక పోను. ఎటు పోతాను? ఆరాధనకి పోతాను. అక్కడండి మనం ఆలోచించాలి. మోమాటానికి పోకూడదు. దేవుని పని విషయంలో మోమాట పడకూడదండి. అందుకే మీరు మోమాటం లేని వారై ఉండాలి అని అంటాడు. సిగ్గుపడిన అక్కరలేని పనివారుగా ఉండాలని దేవుడు చెప్తాడు. కాబట్టి ఒకవైపు మహా స్పీకర్ని పెట్టుకొని ఒక మంచి బోధకుని ఇంటికి రప్పించుకొని నువ్వు సొంత పనుల మీద ఉంటావా? సొంత పనుల మీద ఉండటమే తప్పు కాక పైగా యేసుప్రభునే నిందిస్తావా? అప్పుడు యేసుప్రభు చేస్తున్న ట్రీట్మెంట్ చూడండి, ఎలాంటి వైద్యం చేస్తున్నాడో. ఆమెతో ఏమంటున్నాడో చూద్దామా? అవసరమైనది ఈ ప్రపంచానికి ఒకే ఒక్క అవసరం అండి. చాలామంది ఎన్నికల మేనిఫెస్టోలో చాలామంది ప్రకటిస్తున్నారు. ఏమేమి ప్రకటిస్తున్నారు? గూడు, కూడు, గుడ్డ. చూడండి ఎన్నెన్ని ప్రకటిస్తున్నారండి. ఫ్రీ బస్, ఇది బాగుంది కదా. కాబట్టి ఇక్కడ మన ప్రపంచానికి అవసరమైనది ఏంటి అని చెప్తున్నాడండి. ప్రపంచ ప్రజలకు అవసరమైనది ఏంటిది ఈరోజు? ఎంత తిండి తిన్నా, ఎన్ని రోజులు బ్రతికినా మళ్ళీ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కానీ పరలోకానికి పోవడానికి సిద్ధపడేటువంటిది ఈ లోకంలో ఎవరైనా ఇస్తున్నారా? ఏదండి అవసరమయ్యేది? మన జీవితానికి అవసరమయ్యేదేంటిది?
మన బ్రతుకుకు అవసరమయ్యేది ఏంటిది? మన కుటుంబానికి అవసరమయ్యేది ఏంటి? ఆలోచించండి. దేవుని మాటలు. మన జీవితానికి అవసరమయ్యేటిది, మన కుటుంబానికి అవసరమయ్యేది, మన గ్రామానికి అవసరమయ్యేది, మన దేశానికి అవసరమయ్యేది ఏంటండి? ఒక్కటే. ఫస్ట్ ప్లేస్ ఏంటి చెప్పండి? ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది? దేవుని మాటలు, దేవుని బోధ, యేసు బోధ, అపోస్తుల బోధ, బైబిల్ మనకు అవసరం అండి. దేవుని మాటలు మనకు అవసరం. ఈ ప్రపంచానికి అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఆ అవసరమైన ఒక్కటే లేకుండా సర్వప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుసా మీకు? ఏదైతే ఈ ప్రపంచానికి అవసరమో, ఏ యేసు బోధ ఈ లోకానికి అవసరమో, ఏ దేవుని మాటలు ఈ ప్రపంచానికి ప్రజలకు అవసరమో, ఆ మాటలు లేకుండా చేయటానికి సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బైబిల్ బోధించొద్దు, బైబిల్ పంచొద్దు. ఇదేంటండి? ఇదేంటి? అసలు ప్రపంచ ప్రజలకు అవసరమైనది ఒక్కటే. ఏంటది? ముందు ముందు ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. ఏమన్నాడండి? ఫస్ట్ ఏమని చెప్పాడు? నీ తిండి గురించి ఆలోచించకు, నీ గుడ్డ గురించి ఆలోచించకు, నీ బిల్డింగ్ గురించి ఆలోచించకు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏమన్నాడు దేవుడు? ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుము అన్నాడు. ఫస్ట్ చేయాల్సిన పని ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకు అన్నాడు. కానీ ఈమె మాత్రం ఏం పని ముందు పెట్టుకున్నదో చూడండి. యేసు నోట నుండి వస్తున్నటువంటి మాట, మనిషికి అవసరమైనది ఒక్కటే. ఏంటో గుర్తించిందా? మనిషికి అవసరమైనది ఏందో ఈ ప్రపంచం గుర్తించిందండి. ఈ వ్యక్తులకు మానవ జీవితంలో ఏది అవసరమో ఈరోజు మనుషులకు తెలిసిందా అంటే, అవసరమైనది దేవుని మాటలు, దేవుని బోధ, పరిశుద్ధ లేఖనాలు, నిజమైన బోధ అవసరం, బోధ అవసరం. కానీ అవసరమైన బోధను పక్క పెట్టేస్తున్నారు. యేసు బోధనే పక్కకు పెట్టేసింది చూడండి. ఆమె యేసుక్రీస్తు ఇంటికి వస్తేనే పక్కకు పెట్టింది అని అంటే చూడండి, ఈ లోకం అంతా కూడా దేవుని పక్కకు పెట్టిన తర్వాత మన జీవితానికి ఇంకేమైనా అవసరమా? ఏదైతే అవసరమో దాన్నే పక్కకు పెట్టింది చూడండి మార్త. యేసు బోధ అవసరమైతే బోధే పక్కకు పెట్టింది. అందుకే అవసరమైనది ఒక్కటే. నెక్స్ట్ తర్వాత మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని. అదండి, మరియను అప్రిషియేట్ చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏంటి ఇప్పుడు ఉత్తమమైనది? మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఏంటి ఉత్తమమైనది? దేవుని మాటలు ఉత్తమమైనవి. దేవుని మాటలు ఉత్తమమైనవండి. ఎవరు ఉత్తములు, ఎవరు అధములు అని మనం ఆలోచిస్తే, ఎవరైతే దేవుని మాటలు వింటారో వాళ్ళు ఉత్తములు, దేవుని బోధ వింటారో వాళ్ళు ఉత్తములు, దేవుని మాటలు బోధిస్తారో వాళ్ళు ఉత్తములు. ఉత్తమమైనది దేవుని మాటలు, ఆ దేవుని మాటలు మరియ వింటుంది అని మార్త ముందే మరియను మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మార్త ఎలా ఉంటుందండి? మార్త ఎలా ఉంటుందండి? వాళ్ళ ఇంట్లో ఎందరున్నారు? ఇప్పుడు మనకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ఇంట్లో ఎందరున్నారు? ఇద్దరే కదా. అందులో చేర్చుకున్నదేమో మార్త, వింటున్నదేమో మరియా. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళిద్దరి విషయంలో ఎవరిని మెచ్చుకున్నాడు అంటే మార్తని మెచ్చుకుంటున్నాడు, మరియని మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మార్త మనసు ఎలా ఉంటుందండి? మార్త మనసు ఎలా ఉంటుంది? చేర్చుకున్నది నేను, మెచ్చుకున్నది నా సహోదరిని. చేర్చుకున్నది నేను, పొగడ్తలు మా సిస్టర్కి వెళ్తున్నాయి. ఇదేంటి? మార్త ఉత్తమమైనది ఎంచుకున్నది. ఈరోజు మీరందరూ, మనమందరము ఉత్తమమైనది ఎంచుకున్నాం. ఇది కాకుండా ఎన్ని పనులు ఉన్నాయండి? ఇక మీ ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయి? మీ చేను పనులు ఎన్ని ఉన్నాయి? మీ బావి పనులు ఎన్ని ఉన్నాయి? మీ కైకలు ఎన్ని ఉన్నాయి? మీ వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి? మీ గవర్నమెంట్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి? ఎన్నెన్ని డ్యూటీస్ ఉన్నాయి మీకు? మనకు అవన్నీ పక్కకు పెట్టేసి ఉత్తమమైన దాని కొరకు వచ్చాం. అంటే ఇప్పుడు మనం అందరము మార్తలమా మరియలమా? ఇప్పుడు మనం ఉన్న వాళ్ళందరం మార్తలమా మరియలమా? మరియలమని చెప్పుకోవచ్చు కదా. మరియలమే. ఎందుకంటే బోధ వినడానికి వచ్చాం, పనులను పక్కకు పెట్టాం. ఎన్నో పనులు ఉన్నాయండి, అన్ని పక్కకు పెట్టేసి ఇక్కడికి వచ్చాం. మన మార్త లాంటి మనసు కలిగి ఉన్నటువంటి వాళ్ళము. మార్త ఉత్తమమైనది ఎన్నుకుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని
ఆమెతో చెప్పానంటే అర్థం ఏంటిది? మీకు కంగారు లేదా? మీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే చాలా పనుల మీద ఉన్నాను, మీకు చింత లేదా? మా సహోదరుని మీరు చెప్పొచ్చు కదా. ఒక విషయం ఆలోచించాలి. మరి డైరెక్ట్ మార్తని చెప్పొచ్చు కదా మరియకు. ఏంటి మరియా, నేను చాలా బిజీగా ఉన్నాను, నువ్వు వచ్చి నాకు సహాయం చేయని డైరెక్ట్ చెప్పొచ్చు కదండి మార్త, అనో కాదా? మరి మళ్ళీ ఇండైరెక్ట్గా యేసు ప్రభుతోటి చెప్పించాలా? ఇంకొక విషయం ఆలోచించాలి కదా. ఇప్పుడు బోధ వినటానికి ప్రజలు వస్తే బోధకుడు బోధ చేస్తాడా? ప్రజలు ఎవరు లేకపోయినా బోధ చేస్తాడా? మీరు ఎవరు రాదే అండి. శాంసన్ గారు ఇప్పుడు ఎవరు బోధించి వెళ్ళాలా? అంతే, ఎవరు రాలేదు, ఎవరికి బోధించి వెళ్ళాలా? ఇప్పుడు యేసుక్రీస్తు పాదాల యొద్ద మరియ కూర్చోలేదనుకోండి, ఇప్పుడు యేసుప్రభు బోధ ప్రారంభించేవాడా? అంటే ఇప్పుడు బోధను అడ్డుకున్నట్ట లేదా? తెలుస్తుందండి ఆమెకు? బోధను అడ్డుకుంటున్నామని మార్తకు తెలిసిందా? అసలు బోధను అడ్డుకోవడం ఎంత అవమానం. ఈరోజు ఇంటర్నేషనల్ స్పీకర్ గారు వస్తున్నారు, జాయింట్ డైరెక్టర్ ప్రసన్నబాబు గారు వస్తున్నారు, అందరూ రండి అని పిలిచిన తర్వాత టైంను బట్టి జాయింట్ డైరెక్టర్ గారు వచ్చారనుకోండి, వచ్చి కూర్చున్నాడు, బోధ చేయడానికి ప్రారంభించారు. ఒక్కరు లేదనుకోండి, అవమానించినట్టేనా కాదా? పిలిచి అవమానించినట్టే కాదా? అవును, ఒక్కరు రానప్పుడు కన్వీనర్ తిడతారు, కొప్పడతారు లేదు. ఏంటి ఆ కన్వీనర్, ఎందుకు పిలిచావు నన్ను? ఎవరు లేనప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలా? కోపం వస్తలేదా బోధకునికి? మరి అసలు ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్తున్నప్పుడు ఇక్కడ వింటున్నది ఒక్కటి ఎవరు? మరియా కదా. మరి ఆ మరియే ఒకవేళ మార్త పనులలో ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు యేసుప్రభు ఎవరికి బోధ చేయాలా? ఎవరికి బోధ చేయాలా? ఎంత ఇంట్రెస్ట్ అండి, ఎంత బిజీలో ఉన్నాడు. సమయం తక్కువ ఉంది, పని ఎక్కువ ఉంది. 33.5 సంవత్సరాలే బోధ. ఆయన సంవత్సర జీవితకాలం అంటే 30 సంవత్సరాలు తీసేస్తే 3.5 సంవత్సరాలే బోధ ఉంటే, అంత పెద్ద మహా వ్యక్తి బోధ చేయడానికి ప్రారంభించినప్పుడు బోధ వినుచున్నటువంటి మరియనే బోధ వినకుండా చేస్తుంది అంటే ఇది అవమానించినట్టేనా కాదా? బోధకుణ్ణి అవమానించినట్టేనే కాదా? ఆలోచించాలి. అందుకేనండి మనం అపోస్తల కార్యాలకు పని చేస్తాం. పంచిపెట్టడానికి అపోస్తులను చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేము బోధ చేయడం మాని పంచిపెట్టుట తగునా అని మంచి పేరు తెచ్చినట్టు ఉన్నటువంటి భక్తులను ఒక 7గురిని ఎన్నుకోండి, వాళ్ళు పంచిపెట్టే కార్యక్రమాల్లో ఉంటాడు, మేమేమో బోధ చేసే కార్యక్రమంలో ఉంటాం. అంటే బోధన ఆపకూడదు అని అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా బోధన ఆపొద్దు. కానీ యేసుక్రీస్తు బోధన ఆపడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఇక్కడ విషయం ఇదంతా అయిపోయిన తర్వాత అయిపోయిందండి, జరిగింది అయిపోయింది. ఇక యేసుప్రభు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మరియా, మార్తా. ఇప్పుడు మార్తా మరియల మధ్యలో గొడవ స్టార్ట్ అయిందంటారా? యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత మరియా ఏమంటుందండి మరియను? ఏంటి మరియా, నువ్వు మంచి మార్కులు కొట్టేశావు, యేసుప్రభుతోడు మంచి పేరు తెచ్చుకున్నావు, చేర్చుకున్నదో నేను, మంచి పేరేమో నీకా? వాళ్ళు మా ఇద్దరి మధ్యలో వస్తాయా? వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుందా? అప్పుడు మార్త ఏమనాలి? మరి ఏమంటుందండి? నువ్వు కూడా వినకపోయావు, నువ్వు కూడా వింటే బాగుండేది కదా, నేను వినంగా ఎవరు వద్దు అన్నారు అంటారా లేదా ఈమె? అంతేనా? అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బోధకు అడ్డుపడొద్దు, బోధకుని అవమానించొద్దు, బోధ వినాలి, జీవితం మార్చుకోవాలి. అలా ఎందరో జీవితాలను యేసుక్రీస్తు మార్చాడు, ఎందరినో దేవుని యొద్దకు నడిపించాడు. కాబట్టి ఈ ప్రపంచంలో నిలవాల్సినది బోధ, ఉత్తమమైనది బోధ, అవసరమైనది బోధ. ఈ ప్రపంచ మానవులకు కావలసినది బోధ. బోధ వినిపిస్తేనే వింటారు, వింటేనే విశ్వాసం వస్తుంది, విశ్వాసం వస్తేనే దేవునికి పిల్లలు అవుతారు. అలాంటి వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అది లేకుంటే పరలోకానికి బదులుగా నరకంలోకి వెళ్ళిపోతారు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ఈ మహా కార్యక్రమానికి యేసుక్రీస్తు నాంది పలికితే యేసుక్రీస్తు అనంతరం అపోస్తులు బోధ ప్రారంభించారు. ఈరోజు మన వాళ్ళం కూడా బోధ ప్రారంభించాం. బోధను అడ్డుకోకూడదు, బోధించాలి, బోధ వినడానికి అనేకులను నడిపించాలి అని మీ అందరికీ మనవి చేస్తూ, ఒక సహోదరీమణుల జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం ఒకసారి విశ్లేషించి మనం కూడా ఒక మరియల బోధను వినటానికే ఇష్టపడదాం, అంతేకాకుండా అనేకులకు బోధ చెప్పడానికి ఇష్టపడదాం అని మీ అందరికీ మనవి చేస్తూ, ఒక్కసారి ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ, బోధ వింటేనే పరలోకం, బోధను తృణీకరిస్తే పరలోకం రాదు. కనుక మనం అందరము, మనకందరి అవసరమైనది ఒక్కటే. ఏది ఉత్తమమైనది? వాక్యం వినటం, విన్నది అర్థం చేసుకోవడం, అర్థం చేసుకుని ఇతరులకు చెప్పడమే ఉత్తమమైనది. అలా ఉత్తమమైనది మన జీవితంలో పాటించి
మనం అందరం ఉత్తములుగా మారిపోయి అనేకులను ఉత్తములుగా తీర్చిదిద్దుదామని మీ అందరికీ మనవి చేస్తూ, మరియా మార్తల జీవితాల ద్వారా మనం కూడా ఒక మంచి పాఠాలను నేర్చుకొని ఈ గుణపాఠాలను అందరికీ నేర్పించవలసినదిగా మీ అందరికీ మనవి చేస్తూ